ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఘనంగా మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ. భూపాలపల్లిలోని సర్వాత్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా వన్డే వర్క్షాప్. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా తాడిమల్ల గ్రామంలోని మల్కీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. అనకాపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యానం శాకాహార ప్రచారం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం బాపట్ల జిల్లా పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. చెరుకుపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై పొన్నంపల్లి అగ్రహారంలో గల రామకృష్ణ తపోవనం వానప్రస్థాశ్రమం వరకు ఉత్సాహంగా జరిగింది. ఈ ర్యాలీలో వేలాది సంఖ్యలో ధ్యానులు, మాస్టర్లు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ జీవహింస మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం శాకాహారం తింటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు, పిఎస్ఎస్ఎం బాపట్ల అధ్యక్షులు మాధవ్ వర్మతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎవరి కోసం చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. మనిషి అంటే మానవత్వంలో ఉన్నటువంటి వాడు. అలాంటిది ఒక జీవిని చంపటం అనేది హింసతో కూడుకున్నటువంటిది. హింస పడేటప్పుడు మనం చెప్తూ ఉంటాం, కొత్తగా ఆదివారం వస్తే అది చికెన్ మటన్ అని. ఏ రోజుల్లో ఒక్కసారి ఆలోచించారా? మరి ఒక మేకల మందలో ఒక చిన్న పిల్ల ఆకలేసి మేకని అరిస్తే దాని తల్లి మేకల మందలో ఎక్కడో ఉండి పరిగెత్తుకుంటా వచ్చి ఆ పిల్లకి బాధపడుతుంది. మరి దానిని అమ్మి ముక్కలు ముక్కలుగా కోసి మనం అది తింటా ఉన్నాం. ఆ పిల్ల ఏడుస్తా అలా మే అంటే వచ్చే స్థితి లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సర్వాత్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమం భూపాలపల్లి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు రామకృష్ణ పిరమిడ్ మాస్టర్లు రాజేష్, రమణేష్, విఠల్, శ్రీదేవి, అలాగే భూపాలపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో జ్ఞానదాతలుగా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు, కొమ్మినేని రమేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా పిఎస్ఎస్ఎం సెక్రటరీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లారం, కాటారం, సూరారం, దామరకుంట్ల, మల్లంపల్లి గ్రామాలకు చెందిన 100 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే వాడు ఈ మార్గదర్శి ఎల్ఐసి అన్ని చూసి, ఆ కమిషనర్ చూసి ఇవన్నీ మాట్లాడలేను అనుకొని వాడు నేను డ్యూటీకి అటు ఇటు పోయేటప్పుడు వాడు దుర్వ్యసనాలకి లోనయ్యి వాడు తప్పకాడు చేసి సరిగా పని చేయకుండా డబ్బులు లేక ఇది చేసి ఆగం చేసి చేస్తాను. ఇంట్లో మనం రౌడీల్ని మారుతున్నాం, నక్సలైట్లను మారుతున్నాం, ఒక మడ్రస్టులను మారుతున్నాం, దొంగతనాలు చేసేవాళ్ళని మారుతున్నాం. కానీ ఇంట్లో ఉండే అల్లుడిని నేను మార్చుకోలేకపోయాను. కానీ అప్పుడు ఈ పిరమిడ్ ఓపెనింగ్కి పత్రికలు వస్తున్నారు ఒక ఊరు నుంచి, జంగారెడ్డిగూడెం కానీ. అప్పుడు నేను ఏం చేశానంటే పత్రిక దగ్గర గురువు గారు గొప్ప వ్యక్తి అంటున్నారు కదా, ఈ గురువు గారు నిజంగా గొప్ప వ్యక్తి అయితే ఏమైనా దేవుడు లాంటి అయితే ఇప్పుడు నా ముందు ఒక పెద్ద సమస్య ఉంది. నా అల్లుడే ఒక పెద్ద సమస్య. నాకు నేను ధ్యానంలోకి రావాలా, ధ్యానంలో చెప్పాలంటే వీడు నాకు ఇప్పుడు ఇంట్లో పెద్ద సమస్య కూర్చోడు. వీడు మనిషి మారిపోవాలా, నేను ఇప్పుడు పత్రిక దగ్గర పంపిస్తాయి. నా దగ్గర వెహికల్ వ్యాగనార్ వెహికల్, ఈయనకు ఓపెనింగ్ కదా ఈ గురువు గారు నాకు ఎవరైతే ధ్యానం నేర్పడని ఆయన జంగారెడ్డి గురువు కాడికి పోయి
ఆంధ్ర వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు అయిపోయిన తర్వాత మనకి ఇస్తారు, తెలంగాణ కానీ సార్ వస్తారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే అదే సార్ దగ్గర పో పలానోడు పంపించారని చెప్పి వెహికల్ దీంట్లో కూర్చోబెట్టుకొని తీసుకురా అని చెప్పిన మా వాడు అల్లుడికి. ఇక నేనేం చేస్తున్నా, నేను మనసులో అనుకున్నా ధ్యానంలో కూర్చొని. ములుగు జిల్లా మంగంపేట మండలం కమలాపురం గ్రామంలో కామధేనువు పిరమిడ్ ధ్యాన కేంద్రం 15వ వార్షికోత్సవం అలాగే ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మైనంపాటి చంద్రశేఖర్, దుర్గారాణి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందజేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, ఉషా దంపతులు పాల్గొని ధ్యానులకు ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. మన ద్వారా వేలాది జీవులు చంపబడుతున్నాయని, ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు. అలాగే మనసు, బుద్ధి అనే అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. రికార్డ్ అవుతాయి, ఆకాశిక రికార్డ్స్ రూపంలో పైన కారణలోకంలో రికార్డ్ అవుతాయి. మళ్ళా ఈ సంస్కారాలంతా కూడా అక్కడే రికార్డ్ అవుతాయి, మన కారణ శరీరం మీదనే ఉంటాయి. ఏ రూపంలో అంటే వాసనలు అంటారు. అంటే జన్మల సంస్కారాలన్నీ కలిపి మనకి వాసనలుగా మారుతాయి. కాబట్టి మన భూమి మీద మరలా జన్మ తీసుకునేటప్పుడు సంస్కారాలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, మన కర్మ ఫలితాలు, అదే ప్రారంభ కర్మలు, సంచితం నుంచి తీసుకొచ్చినటువంటి ప్రారంభ కర్మాలు ఖచ్చితంగా మనం ఈ భూమి మీద అనుభవించాల్సిందే. మరి ప్రతిజీ సార్ చెప్పారు కదా, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది. మరే సార్ మీరు సంకోల్పి పెట్టుకో రోగాలు కోసం ధ్యానం చేయకూడదు అంటున్నారే అనుకుంటారేమో. దీంట్లో చాలా లాజిక్ సూత్రాలు ఉన్నాయి. అవన్నీ మాకు తటవర్తి రాఘవరావు సార్ చాలా క్లారిటీగా చెప్పారు. దానికి ఒక కథ దానికి ఒక ఉపమాన కథ చెప్పారు. ఏంటో తెలుసా, ఆయన రైస్ మిల్ ఓనర్ అండి. ఆయనకి రైస్ మిల్స్ ఉన్నాయి, చాలా వ్యాపారాలు అయి పెద్ద కోటీశ్వరుడు. అందుకని ఆయన రైస్ మిల్ని ఎగ్జాంపుల్గా చేసుకుని ఒక కథ చెప్పాడు. మనం ఒడ్లు పండిస్తాం కదా, ఆ ఒడ్లు బియ్యం కావాలంటే ఏం చేస్తాం, రైస్ మిల్ని తీసుకెళ్తాం, ఎండబెట్టి రైస్ మిల్ తీసుకెళ్తాం. రైస్ మిల్ తీసుకెళ్తే వాడు అక్కడ మన ఆడిస్తాడు. ఆడించినప్పుడు ఏమేమి వస్తాయి చెప్పండి. దాంట్లో ఫస్ట్ ఓక వస్తుంది, వస్తుందా? ఓక అంటే పెద్ద పెద్ద. తర్వాత చిట్టు అంట, అదేదో అది నాకు తెలియదు, సార్ చెప్తుంటారు. తవుడు కాదు, తవుడు లేదు, అన్ని చెప్పు చిట్టు అన్నాడు, అదేదో నాకు కూడా కరెక్ట్ వస్తుందంట. అంటే ఆ ఓకకి ఆ తవుడికి మధ్యలో కూడా ఏదో ఉందన్న వస్తుందన్న.
అనంతపురం జిల్లా అశోక్ నగర్లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్యాన శిక్షణ తరగతుల్లో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సావిత్రి విచ్చేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. దత్తాత్రేయ స్వామి 24 మంది గురువుల గురించి, ఆత్మజ్ఞానము, ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మల్లికార్జున, విజయలక్ష్మీదేవి, పాండురంగయ్య, సుబ్బన్న చౌదరి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నీటితోనే చేస్తాం కాబట్టి మనము ఏం చెప్తాడు దత్తాత్రేయుడు, ఏం నేర్చుకున్నానంటే అజ్ఞానం అనే మురికిని పోగొట్టి జ్ఞానం అనే శుచిత్వాన్ని ఇస్తాను అంటే, ఇప్పుడు యోగులందరి దగ్గరికి వస్తారు కదా, ఇప్పుడు మనలాంటి వాళ్ళంతా మనం మాస్టర్ పత్రి సార్ దగ్గర కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనకు ఎంతో అజ్ఞానం ఉంటుంది. వాళ్ళంతా ఏం చేస్తారు, మన అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి నీటి నుంచి నేను మన అజ్ఞానాన్ని పోగొట్టి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని నేర్చుకున్నాను జలం నుంచి అని చెప్తాడు. నెక్స్ట్ అగ్ని నుంచి ఏం నేర్చుకున్నానని చెప్తాడంటే, అగ్ని ఏం చేస్తుంది, అగ్నికి ఏమైనా బుద్ధి ఉందా అంటే వీళ్ళ పెడితే భస్మం చేయకూడదు, వీళ్ళ మంచి చెడు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అగ్నిలో చేయి పెడితే ఏమైపోతారు, భస్మం అయిపోతాం. అంటే అక్కడ దానికే విచక్షణ లేదు, అంటే వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఏమి విచక్షణ ఉండదన్నమాట, అందరినీ భస్మం చేసేస్తుంది. ఆ విధంగా ఈయన ఏం చెప్తారు అంటే దత్తాత్రేయుల వారు, నాకెన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మంచి చెడులు ఏవి వచ్చినా కూడా నేను అన్నిటినీ స్వీకరిస్తాను, అంటే ఏదొచ్చినా దాన్ని భస్మం చేస్తాను అని చెప్తున్నారు. అంటే మనమైతే మంచిని మాత్రమే తీసుకుంటాము, చెడు అయితే నాకొద్దు అని మనము దాన్ని తిరస్కరిస్తాం అనమాట. కానీ ఇవన్నీ మనం చేసుకున్న ద్వారానే ఇవి మనకు వచ్చాయని ఎప్పుడైతే మనం జ్ఞానం పొందుతామో ఆటోమేటిక్ గా మనం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో 4వ వారం మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అదిగాక ఒకటి ఇది మనకు స్థిరమైనది ఆత్మకు సంబంధించింది కనుక అందరం కూడా ధ్యానం చేయాలి. ఇలాంటి వాళ్ళ గురువులని నిలిపిండు మన భత్రీజీ గారు. మనకు ఆయన ఉన్నంతసేపు నా పాదాలు పట్టుకుంటారని, ఇప్పుడు ఆయన శరీరం వదిలాక ఆయన పదాలు పట్టుకొని ఇటువంటి గురువుల ద్వారాగా మనము ఎన్నో ఇళ్లలో క్లాసులు పెట్టుకుంటూ ఎంతో మంది విద్యార్థులకి పల్లె ఊరు తిరుగుకుంటూ ధ్యానాలు చెప్పుకుంటూ వాళ్ళకి చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ధ్యానం అవసరమని మన గురువుగారు బోధించిండు కనుక. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట్ గ్రామంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర్, పటోళ్ల ఇంద్రనీల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ధ్యానం సత్సంగం నిర్వహించారు. పటోళ్ల సంగమేశ్వర్, పటోళ్ల ఇంద్రనీల 25వ వివాహ వార్షికోత్సవం వారి కుటుంబ సభ్యులు, పిరమిడ్ మాస్టర్లు ఘనంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
పిఎస్ఎస్ఎం పలమనేరు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. తన ధ్యాన అనుభవాలు అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో గల అనుభవాలను వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, చిన్నయ్య శెట్టి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జీవితకాలపు సత్యం, ఒక జీవితకాలపు సత్యం దిగిననే కదా లోతు తెలియదు అంటారు పెద్దవాళ్ళు. ఇది అంత సులభమైనది కాదు. ప్రతి చెప్పాడు ఆత్మజ్ఞానం సంపాదించడం చాలా సులభం, డబ్బు సంపాదించడం చాలా కష్టమని. చాలా సులభమే, కానీ దిగితేనే ఏదైనా దాని లోతు తెలుస్తున్నాం. ఊరు దాటకుండా మీ ఊరి పరిధిలో విరాళాలు వసూలు చేసి బేస్మెంట్ చేసుకోవాలి. బేస్మెంట్ చేసుకున్న తర్వాత పిరమిడ్ కొలతలు నిర్ణయింపబడి బేస్మెంట్ పూర్తయితే డబ్బు అర్థమైంది. డబ్బు నా అనుభవం చెప్తాను. నాకు 20 సంవత్సరాల అనుభవం పత్రికతో ఎంతో గొప్ప సాంకేతిక కనుక మీ ఊరు పరిధిలో బేస్మెంట్ చేసుకోండి. మంచి ప్లాన్ చేసి బేస్మెంట్ చేసుకోండి. 72, 80, 84 విశాఖ నగర సేవాదల్ వారియర్ పిఎస్ఎన్ మూర్తి అనకాపల్లి పిరమిడ్ సేవాదల్ కో కన్వీనర్ శివాజీ సారథ్యంలో అనకాపల్లి జిల్లాలోని పలు జిల్లాల్లో ధ్యానం, శాకాహార ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. చౌడువాడ, పాచిలవానిపాలెం, కొల్లివీధి, పైడంపేట, జగన్నాథపురం, ములకపల్లి గ్రామాల్లో ధ్యానం విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పిరమిడ్ మాస్టర్లు హేమానాయుడు, ఎం స్వామినాయుడు, వైజాగ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల 50 మందికి విజ్ఞప్తి, మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు ధ్యానులుగా మారాలని, ధ్యానం చేయడం ద్వారా మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం పొందగలరని, అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంచుకోవడం అవుద్దని, మనలో ఉన్న భయాలని తొలగించుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆదేశ ప్రకారం గ్రామాన శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం చేస్తున్న మిత్రులారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ శాకాహార ర్యాలీ మరియు ధ్యాన ప్రచారం జరుగుతుంది. మీరు ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేస్తారు, శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు, నీరు తాగుతారు, రక్తాన్ని శుభ్రం చేసుకుంటారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం మండలం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సత్సంగ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేష్ ధ్యానులకి ధ్యానము, జ్ఞానం గురించి తెలియజేసి జ్ఞానబోధ చేశారు. మనసు స్థితిని దాటినప్పుడే జ్ఞానం వస్తుందని తెలియజేశారు. సహనమే ప్రగతి, సమయమే సాధన అని వివరించారు. నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. నేను సంపాదించే జ్ఞానములో తేడా వస్తాను. మనస్సులో ఉన్నప్పుడు, మనస్సు స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గర జ్ఞానం లేదు. మనస్సు స్థితిని దాటినప్పుడు నా దగ్గర జ్ఞానం వస్తాను. చిన్న తేడా. కానీ మనస్సు స్థితిని ఎట్లా దాటాలా ప్రశ్న. అందుకోసం కూర్చోవాలంటే గురువు గారు చెప్పిన మాట ఏంటి? సహనమే ప్రగతి, సహనమే ప్రగతి, సమయమే సాధన. ఎంత సమయంలో కూర్చుంటే అంత సమయాన్ని మనం ఉపయోగించుకుంటుంటాం. లెక్క ఇంతకుముందు చెప్పినాం కదా, మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డ్యూటీకి పోతాం. మాకు ఉన్న సమయము రాత్రి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి, మార్టూర్ గ్రామాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత చెరుకుపల్లిలో నిర్వహించిన మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శోభారాణి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. బాడ్సి, బోధన్, కోటగిరి, రుద్రూర్, దేశాయిపేట గ్రామాల్లో నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో పిరమిడ్ మాస్టర్ శోభారాణి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత శోభారాణిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా తాడిమల్ల గ్రామంలోని మలికీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనము దేవుళ్ళ చే తయారు చేయబడిన దేవుళ్ళు అని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసం మన దైనందిన జీవితంలో చేయవలసిన ధ్యానాధ్యాత్మిక ఏమిటది? నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం, సత్యములో మునిగితే జ్ఞానం. జ్ఞానం ఎలా వచ్చింది? జ్ఞానం అనేటువంటి జ్ఞానం సత్యములో మునిగితే జ్ఞానం. సత్యములో జీవించాలి, సత్యాన్ని ఆశ్రయించాలి, సత్యాన్ని పాటించాలి, సత్యములో మెలగాలి, అప్పుడు జ్ఞానం వస్తుంది. అంతేగాని ధ్యానం చేస్తే పుస్తకాలు ఇది జ్ఞానం కాదు, అది ధ్యానం మార్గం. సత్యములో జీవించాలి. సత్యం అంటే ఎవరు? భగవంతుడు. మిగతాదంతా అసత్యం. ఇదంతా సృష్టి అంతా అసత్యం. ఆయన సృష్టించుకున్నది. అంటే ఎలాగది? సత్యం అంటే భగవంతుడు అంటే నిత్యమైనదే. ఏది శాశ్వతము? శాశ్వతమైనది నిత్యమైనది. ఏది శాశ్వతము? ఎల్లప్పుడు ఉండేదే శాశ్వతము. ఏది ఎల్లప్పుడు ఉంటుంది? మార్పు చెందనిది ఎల్లప్పుడు ఉంటుంది. ఏది మార్పు చెందనిది? తరాలు మారినా, యుగాలు మారినా మారనిదే మార్పు చెందనిది. అటువంటి ఏది ఈ సృష్టిలో? ఆది మధ్యాంతరహితుడు. ఆదిలోను, మధ్యములోను, అంతములోను ఉన్నాడు. ఆయనే భగవంతుడు, ఆయనే పరమాత్మ, దివ్యమైన ఆత్మ అంటారు. పరమాత్మ అంటే పర అంటే ఇతర లోకాలు. ఇతర లోకాల్లో ఉంటాడు, పైన ఉంటాడు, మనకు కనపడదు. కంటకి కనపడిన వాడే భగవంతుడు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ఆట పాటలు, భగవద్గీత, జ్ఞాన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ధ్యాన సాధన ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం చిన్నారుల చేత ఆటపాటలు నిర్వహించారు. ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు చిన్నారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. పేదవాళ్ళు కనపడేటప్పటికీ గుడి దగ్గర ఎక్కడ ఉంటారు కదా, అడగ తినే వాళ్ళు, వాళ్ళకి డబ్బులు వేసినాడు. డబ్బులు వేసి స్కూల్కి పోయినాడు, మళ్ళీ ఇంటికి వచ్చినాడు. ఉండి చూస్తేనే డబ్బులతో నిండింది. డబ్బులతో సుమారు డబ్బులు వచ్చేసినాయి. హుండీలో ఎగిరినాడు వాడు సంతోషంతో. అరే నా హుండీలోకి డబ్బులు వచ్చినాయి. కనపడినాయి గా చూసినాడు, లోపల కింద హుండీలో కనపడినాయి. అప్పుడు అర్థమైంది, మంచి పని చేస్తే హుండీలోకి డబ్బులు వస్తాయి. మళ్ళీ ఈసారి వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ బజార్లోకి పోయి ఒక బీద ఆయన, ఒక ముస్లిం ఆయన ఆకలితో బాధపడుతూ ఉంటే ఆయనకు ఇడ్లీలు కూడా కొని పెట్టి ఇచ్చినాడు. ఆ ముస్లిం ఆయన తిని సంతోషంగా ఆ పిల్లోడి ఆయన నీకు శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని ఆశీర్వాదం చేసినాడు. మళ్ళీ ఆ పిల్లడు ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి చూస్తే ఉండిలో మళ్ళీ డబ్బులు ఇంకొంచెం పెరిగినాయి. డబ్బులు ఇంకొంచెం పెరిగినాయి. మళ్ళీ ఈసారి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఇంకా వాళ్ళ అవ్వ ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని పోయినాడు. బజార్ని తీసుకొని పోయి ఇంకా ఒక చోట ముస్లింలో ఇద్దరు ఇబ్బంది పడుతుంటే వాళ్లకు బెడ్షీట్ కొని ఇచ్చారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.